హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్. ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. 3 నెలల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బయో BLA ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి. ECI నెట్లో మీ ఓటర్ వివరాలు నమోదు చేసుకుని వాటిని డౌన్లోడ్ చేసుకోని బూత్ లెవెల్ ఆఫీసర్కు లేదా MRO, RDO లాంటి అధికారులకు అందించి వారి సంతకం తీసుకుని రసీదు పొందాలి. ఎట్లాంటి సభ్యత్వం చేయమనంటే తెలంగాణ మీద ప్రేమ ఉండి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రూపకల్పన చేయబడ్డదో దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం BLAలందరికీ కూడా చేయడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దీనివల్ల బీహార్లో దాదాపు 45 లక్షల ఓట్లు, అదేవిధంగా బెంగాల్లో 90 లక్షల ఓట్లు, జెన్యూన్ ఓట్లు కూడా చాలా వరకు కూడా దాదాపు 30 నుంచి 40% జెన్యూన్ ఓట్లు పోయినా అనేది కూడా మరి చాలామంది దేశ ప్రజలకు తెలుసు. మరి ఈరోజు బీజేపీ నాయకులు స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఏవైనా కుట్రలు చేయాలి, మొండి చేయైనా తొండి చేసైనా కూడా ఈ పరిస్థితి తీసుకురావాలి. సర్వే కార్యక్రమం ద్వారా జెన్యూన్ ఓట్లు కూడా తీసేయాలని కుట్రలు పడుతున్న ఈ నేపథ్యంలో మరి అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఈ పరిస్థితి లోపల ప్రతి ఓటు కూడా కీలకమైనదే. ఏ అర్హుడైన వ్యక్తి కూడా తన ఓటు కోల్పోకూడదు. అర్హులైన ప్రతి వ్యక్తి కూడా ఓటు నమోదు చేయించాలన్న ఉద్దేశంతో ఈరోజు BLAలకు ఫామ్ 8, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మీద ఎన్యూమరేషన్ ప్రక్రియ మీద ఒక చక్కటి కార్యక్రమం రూపకల్పన చేసి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో BLAలందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు పోయి వాళ్ళ BLOలతోని సమన్వయంతో తప్పకుండా మరి పని చేయాలని, అదేవిధంగా అధికార పార్టీకి ఏమాత్రం వాళ్ళు వత్తాసు పలికినా ఆ విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి, పై నాయకత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన హుజూర్నగర్ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఓ నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్థాయి అది కాదు, ఆయనకంత తెలివి లేదు. ఆయన కాపీలు కొట్టి పాస్ అయ్యాడు. నేనేమో 3 సంవత్సరాలు కష్టపడి IPS పరీక్ష రాసి నేను 26 సంవత్సరాలు ఈ దేశానికి నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి అంత ఆయన ఏమన్నాడు, ప్రవీణ్ కుమార్ గుండు చేయించుకున్నాడు అనుకొని గుండు చేయించుకున్నాడు కాబట్టి ఆయన మతి పోయింది అంటున్నాడు. అంటే తిరుపతి పోయిన భక్తులందరూ గుండు చేయించుకుంటే మతి పోయినట్టేనా? నేను అదేవిధంగా అన్ని దేవాలయాలకు పోతున్న భక్తులందరూ కూడా గుండు చేయించుకుంటే వాళ్ళ మతి పోయినట్టేనా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలి, దేశ ప్రజలందరూ కూడా చెప్పాలి ఈ విషయం. అదే ఆయన నువ్వు కూడా చేయించుకున్నావు ఇంతకుముందు గుండు. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నన్ను గుండు అని ఎంతనా, నేను మందు గుండై మీ దొంగ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో నిద్రపోతూనే ఉంటాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఏదైతుందో దీనికి ప్రధాన నిందితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2 సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ముగ్గురే నేరస్తులు. ఇవ్వాలి మనం నిన్న చూసినాం, ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలని ఖర్చు పెట్టి అన్ని పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. మొత్తం ధాన్యం అద్భుతంగా కొనేసినాం, వ్యవసాయాన్ని అద్భుతంగా చేసినాం, ఎక్కడ రూపాయి ప్రభుత్వం బాకీ లేదు వచ్చి. ఈ ప్రభుత్వం ఏ రకంగా అబద్ధాలు చెప్తుందో, ఎంత మోస పరిపాలన చేస్తుందో ఇవాళ ప్రత్యక్ష ఉదాహరణ ఆ రైతు ఆత్మహత్య. సిగ్గుపడాలి ఇవాళ మీకు. వ్యవసాయ రంగం మీద నిన్న ముఖ్యమంత్రి సమీక్ష చేసి కూడా ప్రత్యక్ష కిందికి పెట్టారు. 2.5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్కనాడు కూడా రైతులకు కావాల్సిన ఎరువుల గురించి కానీ, విత్తనాల గురించి కానీ,
పట్టించుకున్న పాపన పోలేదు. కేసీఆర్ పరిపాలన నిజంగా రైతులు రాజు చేసింది. రైతులు ముట్టుకున్నవాడు లేడు. 24 గంటల కరెంటు రైతాంగం ఎక్కడి నుంచి తెచ్చుకున్నా, ఏ బావి బొందలలో మోటార్లు పెట్టుకున్నా, ఏ బంధం వాగులలో మోటార్లు పెట్టుకున్నా, ఏ కాలువకట్టలలో మోటార్లు పెట్టుకున్నా, ఏ నదుల గంటల మోటార్లు పెట్టుకుని నీళ్ళు తెచ్చుకున్నా రైతులు ముట్టుకున్నవాడు లేడు. 24 గంటలు ఉచితంగా రైతాంగానికి విద్యుత్తునిచ్చి భారతదేశం. కానీ ఇవాళ ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు మాయమైంది, మంచినీళ్ళు మాయమైనాయి, చివరికి రైతుల ఎరువులు కూడా మాయమైనాయి. ఇంకా సిగ్గు లేకుండా ప్రకటించుకున్నారు నిన్న. ఏ ఒక్క యూరియాకే కాదు, మేము పెట్టిన యాప్ మొత్తం అన్ని ఎరువులకు కూడా యాప్లు పెట్టబోతున్నాము అని చెప్పి సిగ్గుండాలు ప్రకటించుకోవడానికి కొంచెమన్నా. ఒక రైతు అడుగుతున్నారు, ఒక మహిళా రైతు అడుగుతున్నది, అయ్యో ఇంతకుముందు కట్టకు 10 రూపాయలు ఇస్తే పాపం ఆటో పిల్లగాడు తీసుకొచ్చి మా బాయి కాడ వేసిపోయాడు, మా పొలం కాడ వేసిపోయాడు, ఇవాళ ఇదేం బాధ ఎందుకు వచ్చింది అని. ఇంకో రైతు సమాధానం చెప్తున్నాడు వెంటనే, ఎందుకు వచ్చింది అంటే మన కర్మ మనం తెచ్చుకున్నాం, కేసీఆర్ లేకుండా పోయింది కాబట్టి ఎరువులు కూడా మాయమైనాయి అన్నమాట. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం స్కాములు తప్ప స్కీములు లేవు. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా మాయం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చింది లంక బిందెల కొరకు వచ్చిన దొంగలు. సాఫ్గా చెప్పారు మొదట్లోనే, మేము లంక బిందెలు ఉండే అనుకుని వచ్చినాం, వీడు ఏం కనబడతలేదు. ఈ కేసీఆర్ అంటోడు చక్కగా హైదరాబాద్ నుంచి తీసుకుపోయి వాళ్ళ జేబులలో వేసిండు. ముసలోళ్ళకు, ముత్తుకోళ్లకు, ఆడోళ్లకు, భర్తలు లేని వాళ్ళకు, బీడి కార్మికులకు, మొత్తం రైతులకు తీసుకుపోయి చక్కగా చేసిండు. మధ్యన 7 రూపాయలు తినడానికి అవకాశం లేకుండా స్వయంగా మంత్రులు ఏడ్చారు, మనం చూసినాం. ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. అంటే వీళ్ళు లంకె బిందెల కొరకు వచ్చిన దొంగలు తప్ప ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ సృష్టించిపోయిన సంవత్సరానికి 3 లక్షల ఆదాయం అట్టే ఉంది. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు. ఈ 2.5 ఏళ్లలో దాదాపు ప్రభుత్వ ఆదాయం 7 లక్షల కోట్ల పైన, తెచ్చిన అప్పుతో 4 లక్షల కోట్లు కలిసి 11 లక్షల పైన వచ్చిన పైసల్ని ఏం చేసిరో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఏ స్థాయిలో మేము అప్పు చేసినా బ్రహ్మాండంగా ప్రజలకు అవకాశాలు కల్పించినాం. అప్పు చేసినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అప్పు చేసినాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. అప్పు చేసినాం, బ్రహ్మాండంగా రుణమాఫీ చేసినాం. ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు మంచి సమయానికి ఇచ్చినాం. నాట్ల సీజన్కే ఇచ్చేసి అందించేటట్టు చేసినాం. ప్రతి కార్యక్రమం రోడ్లు వేసినాం. బ్రహ్మాండంగా స్కూళ్ళు, పాఠశాలలు పెట్టినాం. అద్భుతమైన గురుకుల పాఠశాలలు, ప్రపంచానికి ఆదర్శమైన గురుకుల పాఠశాలలు పెట్టినాం. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఏం లేదు. 10 లక్షలు 11 లక్షలు ఏం చేసిండ్రు? ఆనాడు కేసీఆర్ చక్కగా ప్రజల జేబుల్లో వేస్తే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రజల జేబులు నింపుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పొద్దున్నేస్తే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నదని చెప్పి, సోషల్ మీడియాలో తను ప్రశ్నిస్తున్నారని చెప్పి దుర్మార్గంగా కేసులు పెడుతున్నాడు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే లేకుండా తెలియకుండా పోయింది. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి మాటకు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. ఇదంతా ఉత్తమ్ కుమార్ వణుకుతున్నాడు అనేదానికి ఉదాహరణ. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు టీఆర్ఎస్ కార్యకర్తలను చూసి భయపడుతున్నావు? ఎందుకు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక సర్పంచ్కి ఒక రూల్, ఇంకొక సర్పంచ్కి ఇంకొక రూల్ ఉంటుంది? ఎందుకు బీఆర్ఎస్ సర్పంచ్లు పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నావు? సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ఓ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నియంతృత్వవాది.